భారతదేశంలో ఉన్న మహానాయకులందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫులే అని ఆయన ఆకాంక్షించిన సామాజిక న్యాయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ జె నివాస్ కోరారు. మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక జీజీహెచ్ సెంటర్లోని విగ్రహానికి జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, హౌసింగ్ పీడీ ఎన్బీవి సత్యనారాయణ, కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్, పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫులే 198వ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. సుమారుగా 200 సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటూ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనం తెలుసుకోవచ్చన్నారు. భారతదేశంలో ఉన్న మహానాయకులందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫులే అని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎం లల్లి, బీసీ కార్పొరేషన్ ఈడీ అద్దంకి శ్రీనివాసరావు, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ డివి రమణమూర్తి, జౌళి శాఖ ఏడీ పెద్దిరాజు, అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారులు టీవీబీ ప్రసాద్, ఎన్ రాజేశ్వరి, బీసీ సంక్షేమ సంఘాల నేతలు పాల్గొన్నారు. మన భారతదేశంలో మహాత్మా అనే పదం కేవలం రెండే వ్యక్తులకి ఉన్నాయి. మన మహాత్మా గాంధీ గారికి, రెండవది మన జ్యోతిరావు ఫులే గారికి. ఎందుకంటే అలాంటి ఒక గొప్ప పనులు చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు ఫులే గారు. అంటే ఏదైనా ఒక విషయం, ఒక చేంజ్ ఏవైతే ఉంటుందో ముందు మనలో మార్పు చేసుకోవాలి, తర్వాతనే సమాజానికి మార్పు వస్తుంది అంటారు. దానికి ఏమైతే ఉన్నాయో దానికి మొత్తం ఒక ఉదాహరణంగా ఉండే వ్యక్తి జ్యోతిరావు ఫులే గారు. ఎందుకంటే మహిళలు వాళ్ళ విద్య ఎంతో అవసరమని అందరూ మాట్లాడుతూ ఉన్న సమయంలో తమ భార్యకి ముందుగా విద్య అందించి ఆవిడ ద్వారా మరి మహిళలు వాళ్ళ విద్య కోసం మరి సంస్థలు ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి. అండ్ 200 సంవత్సరాల క్రితం ఈ రోజు కూడా మనం బడుగు బలహీన వర్గాలు వాళ్ళ కోసం పోరాడుతున్నటువంటి ఎన్నో మన సంస్థలు ఉన్నాయి. అయినా 200 సంవత్సరాలకు ముందు బడుగు బలహీన వర్గాల కోసం ఈ ఒక ఆలోచన విధానం వచ్చిందంటే, ఆయనలో పుట్టిందంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పి మరి ఆలోచన చేసుకోవచ్చు. అంటే ఏ ఒక జాతి వల్ల ఎటువంటి ద్వేషాలు ఉండకూడదు, జాతీయుల వల్ల మానవ జాతిని మనం విడగొట్టి మరి వాళ్ళకి ఎటువంటి భేదాలు చూడకూడదని చెప్పి 200 సంవత్సరాలకు ముందు ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చిందంటే అది ఎంతో ఒక గొప్ప ఒక ఆలోచన మనందరం అనుకోవచ్చు. మరి ఈనాటికి కూడా ఆయన ఒక స్ఫూర్తిని మనం తీసుకుంటూ ముందుకు నడవాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన ఉంది. బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, వాళ్ళ భవిష్యత్తుకి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి రాబోయే ఎన్నికల్లో మరి మన కాకినాడ జిల్లా వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగం చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని గౌరవం చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.